ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పెంచడమే కాకుండా 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే 31వ తేదీన పింఛన్ పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం చంద్రబాబు నాయుడు. పింఛన్ తీసుకున్న మహిళలు సీఎం చంద్రబాబు నాయుడు సొంత కొడుకుల కంటే ఎక్కువగా చూసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. చింతకుంట్ల గ్రామంలో మహిళలందరూ సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్డు అడగడం త్వరలోనే అడిగినవన్నీ చేస్తానని చెప్పి మాటిచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని, అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అందరికీ త్వరలోనే వర్తిస్తుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డబ్బులు పెంచినాడు, టైంకి ఇస్తున్నాడు కదా, డబ్బులు పెంచినాడు, టైంకి ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడు. ఇంకా 4000. జై భూమా, జై భూమా, అఖిలమ్మ నాయకత్వం, అఖిలమ్మ నాయకత్వం. కొడుకులు ఎవరు లేరు, కొడుకులు పెట్టట్లా, చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు. గుర్తు పెట్టుకో మరి కొడుకుని. అమ్మా పెన్షన్లు ఎవరికైతే రాలేదో తొందరలోనే వస్తాయి. ఆ కాగితాలన్నీ తీసుకొని మీ కమిషన్ ఆఫీస్కి ఇచ్చేయండి. పెన్షన్ రామ్మా, పెన్షన్ 1వ తారీఖు ముందుగానే పెన్షన్ ఇస్తున్నాము. సదనం చేసుకోవచ్చు మేడం, కానీ కొత్త వచ్చినప్పుడు చెప్పండి. మీరు సదరన్ క్యాంప్ కి మళ్ళీ ఒకసారి వెళ్ళండి. బాబు పర్సెంటేజ్ ఎక్కువ పెట్టించుకొని 15,000 పెట్టిస్తాము సరే. ఇప్పుడు 6,000 వస్తుంది కదా, బాబు పరిస్థితి ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుంటే వచ్చేదాన్ని బట్టి 15,000 వస్తుంది సరేనా. చెప్పండి. పెన్షన్ ఇవ్వడానికి వచ్చినాము. చంద్రబాబు నాయుడు పెన్షన్ డబ్బులు పెంచినాడు, టైంకి ఇస్తున్నాడు కదా.
కమిషనర్ గారితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా కాలువల సమస్య లేకుండా, రోడ్ల సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారము తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి 3 రోజులు జరిగిన మహానాడు కార్యక్రమంలో ప్రజలు ఏ విధంగా వచ్చినారు, కార్యకర్తలు ఏ విధంగా కదిలి వచ్చినారు, పడిన కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం 3 రోజులు మనం చూడడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసము, యువత కోసము, ముఖ్యంగా లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టిన 6 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చబోతుంది. అంతేకాకుండా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఇస్తామని చెప్పారో అది కూడా ఆగస్టు 15 నుంచి మొదలవుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందిని ఆదుకుంటామని చెప్పి ఆ తల్లులందరినీ కూడా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరలోనే అది కూడా స్కీమ్ మొదలవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు వైసీపీ నాయకులు మీరు ఏం చేశారు, ఏం చేయగలిగినారు, ఏం చేశారని చెప్పి ఈ సంవత్సరం వరకు వాళ్ళు మొత్తుకొని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వైసీపీ నాయకులే ముక్కు మీద వేలేసుకుని ఎట్లా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారికి, మాకు సాధ్యం కానిది వీళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాకుండా దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ అన్నపూర్ణగా మార్చే దిశలో మేమందరం కూడా కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.